థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, అదే యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పారు అంటే చాలా దగ్గరగా చూశానని చెప్పేసి, అయితే ఈ లత్కోర్ లక్ష్మణ్ అనే క్యారెక్టర్ని అంటే మీ రియల్ లైఫ్లో ఎవరు, అది మీరా, మీ ఫ్రెండ్సా, లేకపోతే ఎవరైనా ఉన్నాయా క్యారెక్టరిస్టిక్స్? అంటే ఫస్ట్ నేనే ఉన్నాను సార్ ఒక టైంలో. దాని తర్వాత స్లోగా నా ఫ్రెండ్ సర్కిల్లో ఇంకా కొంచెం దాని హెవీనెస్ చూశాను. సో నాకన్నా బెటర్గా చాలామంది ఉన్నారనే ఉద్దేశంతో దీని మీద ఫోకస్ చేసి తీద్దామనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నాను. మరి క్రెడిట్స్ ఇస్తారా వాళ్ళకు కూడా ఇప్పుడు నెక్స్ట్? ఇది డెడికేట్ చేస్తాం సార్, క్రెడిట్స్ కదా. అనుష గారు అంటే యాక్చువల్లీ మీరేమో ఇక్కడ చూడడానికి కొంచెం మోడర్న్గా ఉన్నారు, అక్కడ చూస్తేనేమో అసలు మామూలు చీర కట్టుకుని ఒక 10 మందితో గొడవ పడతా అలా కనిపిస్తున్నారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటంటే జస్ట్ డైరెక్టర్ చెప్తే చేసేయడానికి ఉండదు. యాక్చువల్గా మీకు కూడా ఏదైనా రియల్ లైఫ్ అంటే వాళ్ళు అలాంటివి చూసి అలాంటివి బాగా ఇచ్చేస్తే తప్ప నుంచి, సో మీ తరపు నుంచి దానికి ఎలాంటి ఎఫర్ట్ పెట్టారు, సో అది ఎలా స్క్రీన్ మీద ఎలా ట్రాన్స్లేట్ అయింది? అది హాయ్ అండి, అది మీరు చెప్పినట్టే ఫర్ మీ ద ఇన్స్పిరేషన్ ఫర్ ద ఉమెన్ అరౌండ్ మీ, లైక్ మెయిన్లీ మై మదర్ ఆర్ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఎలా ఉంటారో, అంటే ఆ చిన్న చిన్న డ్రీమ్స్ ఏముంటాయో ఫస్ట్ ఏదైతే ఫ్యామిలీ వస్తుంది, అలాంటి ఒక థాట్ ప్రాసెస్. ఇప్పుడు ఈవెన్ మై మదర్ ఫర్ దట్ మ్యాటర్, షీ వాజ్ మెయిన్లీ పర్సిస్టెంట్ అబౌట్ ఇది, నేను యాజ్ అ ఉమెన్ ఐ హ్యావ్ టు బీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, బాగా చదువుకోవాలి, ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్లో షీ వాజ్ దేర్. సో అది ఈ క్యారెక్టర్ కూడా ఒక కొడుకు ఉంటాడు, సో హీ హ్యాస్ టు గో టు ఇంగ్లీష్ మీడియం, ఖచ్చితంగా నేను ఇంగ్లీష్ మీడియంకే పంపిస్తాను, ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో నేను ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ని నా చుట్టూ ఉన్న లైక్ మదర్స్ దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. రాకేష్ గారు, అంటే మీరు జస్ట్ బాహుబలిలో ఒక 5 సినిమా అంటే ఒక క్యారెక్టర్లో కనిపించారు, దాని తర్వాత హీరో కింద కూడా ఒక సినిమా చేశారు. అంటే రాకేష్ బాగా అంత డబ్బులు ఉన్న వ్యక్తి, అంటే బ్యాక్ టు బ్యాక్ ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తున్నారు సార్? అదే సార్, ఫస్ట్ డబ్బులు అనేది డెఫినెట్గా అవసరం సినిమా చేయడానికి, కానీ బేసికలీ సినిమా పిచ్చి. ఇప్పుడు కొన్ని స్టోరీస్ చెప్పాలనిపిస్తుంది మనకి, అది నేను యాక్టర్గా చెప్పచ్చు, కొన్ని ఏమో నేను యాక్టర్గా చెప్పలేని కొన్ని స్టోరీస్ ఉంటాయి. అదేమైనా ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలని మనకి ఒక స్టార్ట్ అవుద్ది, ఎందుకో చిన్నగా స్టార్ట్ అయ్యి. సో నాకేంటంటే అదే డబ్బులు అనేది తెచ్చుకోవటమే సార్. ఒక బడ్జెట్ వేసుకుని ఇలాంటి పలానా కథకని ఇంకా వాళ్ళని వీళ్ళని అడిగి తెచ్చుకోవటమే ఇంకా. సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారా దానికి కూడా ఏమన్నా? లేదులే, ఇప్పుడే వచ్చింది ఐడియా, ఇప్పుడే వచ్చిందా? ముందు వచ్చింటే చేసేవాళ్ళు. అయితే యాక్చువల్గా పురిజనాలు వచ్చిన తర్వాత ఏంటంటే సినిమా స్టైలే కాదు, సినిమా టైటిలింగ్ స్టైల్ కూడా మారిపోయింది. ఒక ఈడియట్ ఇలాంటి వాటితో కూడా బ్లాక్ బస్టర్లు కొట్టారు. అవునండి, దీనికేమో ప్యాక్ మేడను సీరియస్ పెట్టారు, లోపల చూస్తేనేమో లత్కోర్ లక్ష్మణ్ చేసే పనులు మామూలుగా లేవు. ఆ లత్కోర్ లక్ష్మణ్ అంటే ఇంక ఈజీగా కనెక్ట్ అయ్యేదేమో జనాలకి. యాక్చువల్గా అలా కూడా ట్రై చేసామండి, ఇంట్రెస్టింగ్గా హీరో క్యారెక్టర్ మీద వెళ్ళిపోదాం, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అనేది మొత్తం హీరోయిన్ నుంచే ఉంది కాబట్టి హీరో టైటిల్ మీద వెళ్తాం. కానీ కోర్ అనేది మాకు సడన్గా మళ్ళీ కొంతవరకు బాగానే ఉంటుంది, ఎక్సైట్ చేయొచ్చు, బట్ కోర్ అది కాదు, కోర్ ఇంకొకటి అది. సో కోర్కి వెళ్ళిపోదాం మనం. కోర్ కొంచెం టైటిల్ అంత స్ట్రైకింగ్గా లేకపోయినా కూడా జనాలు థియేటర్కి వచ్చినాక అరే ఈ మంచి టైటిల్ అనిపించేలాగా ఉండాలని. తీసుకురావడానికి ఇంపార్టెంట్ కదా జనాలని. అవునవునండి, అదే చాలా ట్రై చేసామండి, చాలా తీస్మార్క్ అని అనుకున్నాం, ఇంకా 2-3 అనుకున్నాం. లత్కోర్ లక్ష్మణ్ మీద కూడా 2-3 అనుకున్నాం, కానీ ఎందుకు ఇదే మాకు అందరికీ ఈ టైటిల్ కరెక్ట్ ఏమో అనిపించింది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.